జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజు మేషరాశి వారు పక్క వాళ్ళ మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కొన్ని కీలకమైన అంశాల్లో సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతారు. పనులు టైంకి జరగక ఇబ్బందులు పడతారు. అలాగని పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అన్న ప్రయత్నం చేస్తే వారు మీకు సహాయం చేసినట్లుగానే కనిపిస్తారు తప్ప చివరకు వారి వలన కాసింత లాభం కూడా ఉండదు. అందుకే ఈరోజు మేషరాశి వారు ఎవరి మీద ఆధారపడకండి. ముఖ్యంగా మీ రహస్యాలను ఎవ్వరికీ తెలియనివ్వకండి. కనీసం మీ జీవిత భాగస్వామితో కూడా చర్చించవద్దు. ఎందుకంటే చిన్న చిన్న రహస్యాలే సంసారాల మధ్య, బంధుత్వాల మధ్య పెద్ద చిక్కుముడిలా మారతాయి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మామూలుగానే ఈ రోజున ఉన్న కాలం అంత అనుకూలంగా లేదు. దానికి తోడు మోసం చేసేవారు, మిమ్మల్ని నాశనం చేయాలని చూసేవారు పక్కనే ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా కాస్త వెనక ముందు గమనించి చేయండి. ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ చికాగ్గానే కొనసాగుతాయి. అత్యవసరం అయినప్పుడు టైంకి డబ్బులు అందవు. పక్క వాళ్ళంతా అదిగో ఇదిగో అంటూ మాటలు చెప్తారే తప్ప మీకు సంబంధించిన ఏ ఒక్క పని కూడా సరిగ్గా చేయరు. అందుకే మీ పనుల పట్ల మీకు శ్రద్ధ ఉండాలి. ఇంట మరియు బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఏదో తెలియని ఆందోళన ఈరోజు మిమ్మల్ని వెంటాడుతుంది. ఉపయోగం లేని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ శనివారం రోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న రామాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి. నక్షత్రం రోహిణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ శనివారం రోజు రోహిణి నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. తులసిమాలను సమర్పించి అటుకులు, బెల్లం, వెన్న నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈరోజు త్రిపుర భైరవీ దేవిని యథాశక్తిగా పూజించాలి. ఈ శనివారం రోజు ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.